వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ రాణి. కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సినిమాను తలపిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే క్యాంప్ మారుతాడో, ఎప్పుడు ఏ ప్రభుత్వం పడిపోతుందో ఊహించడం చాలా కష్టం. అయితే కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో ఒక బిగ్గెస్ట్ ట్రబుల్ షూటర్ ఉన్నారు. ఆయనే సీఎం డీకే శివకుమార్. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి గలం విప్పుతున్న కొందరు రెబెల్ ఎమ్మెల్యేలకు డీకే శివకుమార్ ఇప్పుడు ఒక మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చారు. మీకు దమ్ముంటే, పార్టీ అధిష్టానంపై అసంతృప్తి ఉంటే వెంటనే రాజీనామాలు చేయండి. కేవలం నిమిషాల వ్యవధిలోనే వాటిని ఆమోదిస్తానంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. అసలు కర్ణాటక కాంగ్రెస్ లో ఈ అసమ్మతి సెగలు ఎందుకు రగులుతున్నాయి? డీకే శివకుమార్ ఇంత కాన్ఫిడెంట్ గా రెబెల్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని ఎందుకు అడిగారు? ఈ పొలిటికల్ హీట్ వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం నాడు జరిగిన మంత్రివర్గ విస్తరణలో డీకే శివకుమార్ తన కేబినెట్ ను 19 మంది కొత్త మంత్రులతో విస్తరించారు. దీంతో మొత్తం కేబినెట్ బలం 33కు చేరింది. అయితే ఈ విస్తరణలో స్థానం దక్కని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. యశ్వంత్ రాయగౌడ పటేల్, బేలూరు గోపాలకృష్ణ వంటి ఎమ్మెల్యేలు తాము రాజీనామా చేస్తామని ప్రకటించడమే కాదు, తమతో పాటు మరొక 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాయని అంతా భావించారు. ఈ అసంతృప్తి జ్వాలలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ యుద్ధానికి దారితీశాయి. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ అంతర్గత విభేదాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ స్థిరత్వంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలలో కూడా ఈ పరిణామాలపై కొంత ఆందోళన నెలకొంది. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ఆశించిన ప్రజలకు ఈ పరిణామాలు నిరాశను కలిగించాయి. మీడియాలో కూడా ఇది ప్రధాన వార్తగా మారింది. ప్రభుత్వ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలకు దారితీసింది. అయితే ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ ఉంది. ఇటువంటి రాజకీయ సంక్షోభాలను పరిష్కరించడంలో డీకే శివకుమార్ ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. ఆయన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఊహించని రీతిలో రియాక్షన్ ఇచ్చారు. రాజీనామా బెదిరింపులకు వెరవకుండా దమ్ముంటే రాజీనామా చేయండి, నిమిషాల్లో ఆమోదిస్తా, మీ రాజీనామా లేఖ పంపించడమే ఆలస్యం, నేను వెంటనే ఆమోదిస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు, పార్టీ ముఖ్యం, పార్టీలో భవిష్యత్తు ముఖ్యం, అనుకుంటే ఉండండి, లేదంటే రాజీనామా చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ రివర్స్ పంచ్ తో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దిమ్మ తిరిగిపోయినట్లయింది. అప్పటి వరకు రాజీనామా చేస్తామని బెదిరించిన ఎమ్మెల్యేలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. రాజీనామా అనే మాట మళ్లీ వినిపించలేదు. రాజకీయ విశ్లేషకులు డీకే శివకుమార్ ఈ వ్యూహాన్ని మాస్టర్ స్ట్రోక్ గా అభివర్ణించారు. శాసనసభ్యులు రాజీనామా లేఖలను స్పీకర్ కు సమర్పించి వాటిని స్వచ్ఛందంగా, నిస్సందేహంగా సమర్పించారని నిర్ధారించిన తరువాతే స్పీకర్ ఆమోదించే అధికారం కలిగి ఉంటారు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా రాజీనామాలు ఆమోదిస్తానని బహిరంగంగా సవాలు విసడం అసంతృప్తి ఎమ్మెల్యేలు తమ నిర్ణయంపై పునరాలోచించుకునేలా చేసింది. ఇది పార్టీలో క్రమశిక్షణను పునరుద్ధరించడానికి, భవిష్యత్తులో ఇలాంటి తిరుగుబాట్లను నిరోధించడానికి ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఒక రాజకీయ నాయకుడిగా డీకే శివకుమార్ నిస్సందేహంగా తన అధికారాన్ని, స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తన పార్టీపై పట్టును మరింత బలపరుచుకున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు. గతంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ లో ఇలాంటి అంతర్గత విభేదాలు తలెత్తాయి. అప్పుడు కూడా డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించి పరిస్థితిని చక్కదిద్దారు. ఇప్పుడు తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ట్రబుల్ షూటర్ గా తన పని తాను చేసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో స్థిరమైన పాలనను అందించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ అసంతృప్తి జ్వాలలు పార్టీ నాయకత్వానికి పెద్ద సవాలుగా మారాయి. అయితే డీకే శివకుమార్ తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆయన అనుభవాన్ని మరోసారి నిరూపించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ పరిణామాలను నిశితంగా పరిశీలించింది. డీకే శివకుమార్ ఇచ్చిన ఈ ఓపెన్ వార్నింగ్ తో అసమ్మతి నేతలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. పార్టీ అధిష్టానం కూడా డీకే శివకుమార్ కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఈ పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా నిజంగా గీత దాటి రాజీనామా చేస్తే వారి స్థానంలో కొత్త నాయకులను నిలబెట్టి గెలిపించుకునే సత్తా తనకు ఉందని డీకే శివకుమార్ పరోక్షంగా నిరూపించుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో కర్ణాటక మంత్రివర్గ విస్తరణ లేదా సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉండడంతో ఈలోపే పార్టీని పూర్తిగా తన కంట్రోల్లో ఉంచుకోవడానికి డీకే ఈ మాస్ స్టెప్ తీసుకున్నారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.